హాయ్ అండి, వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు లయన్ డాక్టర్ వీణా సరస్వతి, ఎస్ఎస్ఎల్ న్యూమరాలజీ మా సంస్థ. సో ఇప్పుడు లైఫ్లో చాలామందికి లవ్ మ్యారేజెసా, అరేంజ్ మ్యారేజ్ అవుతుందా, లవ్ మ్యారేజ్ అవుతుందా, అవుతే నాకు ఎక్కడి నుంచి బాబు, ఎక్కడి నుంచి మిస్సెస్ వస్తుంది, ఏ లెటర్తో మిస్సెస్ వస్తుంది, ఏ లెటర్తో నా ఫియాన్సీ వస్తాడు, వాళ్ళిద్దరు ఎలా ఉంటారు, అది ఇదని చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. చూడండి, ఇల్లు ఎప్పుడు కడతాము, ఇల్లు ఎప్పుడు అవుతుంది, పెళ్ళి ఎప్పుడు అవుతుంది, అండ్ మళ్ళా మనీ లైఫ్ ఎలా బాగుపడుతుంది, ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నాయి మన అంకెలతోనండి. 1 నుంచి 9 అంకెలతో మీరు ఏ నంబర్స్తో ఉన్నారు, ఏ నంబర్స్ లేదు, ఏ నంబర్ ఉంటే మీ లైఫ్లో మీకు కావాల్సింది మీరు కోరుకుంటున్నది అవుతుంది, ఇవన్నీ కూడా ఈజీగా తెలిసిపోతుంది. దీనికి ఎక్కడ మీరు వెళ్ళక్కర్లేదు. జస్ట్ కన్సల్టేషన్స్ తీసుకొని మీరు చక్కదిద్దుకోండి. చిన్న చిన్న రెమెడీస్, ఇంట్లో ఉన్న వస్తువుతోనే రెమెడీస్ చేపిస్తాను. ఆ రెమెడీస్తో మీ లైఫ్లో ఎన్నో మార్పులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టే అవసరం లేదు. చిన్న రెమెడీస్ అయినా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, పవర్ఫుల్గా ఉంటుంది. మీరు చేసే విధి విధానము, మీ మనస్ఫూర్తిగా చేసే పద్ధతిని బట్టి దాని ఇంపాక్ట్ మీకు తగులుతుంది. సో తప్పకుండా ఆ ప్రక్రియ అన్నది ఎలా ఉంటుంది, ఆ ప్రక్రియ మీరు చేయగలరా లేరా, ఆ ప్రక్రియ ద్వారా మీ లైఫ్లో పాజిటివ్నెస్ వస్తుందా రాదా, దాని పవర్ఫుల్ ఇంపాక్ట్ మీ లైఫ్లో తగులుతుందా లేదా, ఇవన్నీ కూడా చాలా చాలా క్లియర్గా కనబడతాయి. మీరు ఒక్కసారి రెమెడీ స్టార్ట్ చేసి దాన్ని పాజిటివ్నెస్ని ఆస్వాదించినట్టయితే తప్పకుండా మీకే ఫీల్ అవుతుంది, ఓకే నా లైఫ్లో ఒక మంచి అబండెన్స్ రాబోతుంది, మంచి పాజిటివ్నెస్ ఎనర్జీస్ వస్తున్నాయి, చాలా మంచి లైఫ్లో నేను వెళ్తున్నాను, నాకు మంచిగా మనీ అట్రాక్ట్ అవుతుంది, నేను మ్యాగ్నెటిక్, ఐఎమ్ మనీ మ్యాగ్నెట్, నాకు మనీ అట్రాక్ట్ అవుతుంది. ఇట్లాంటివన్నీ కూడా అఫర్మేషన్స్ ఎప్పటికప్పుడు లైఫ్లో ఉండాలి అండి. ఒక పాజిటివ్ స్టార్ట్ డే మనం లేచినప్పటి నుంచి దినచర్య ఒక పాజిటివ్ అఫర్మేషన్స్తో ఇవ్వాలి. తల్లిదండ్రులకి మనం కృతజ్ఞత తెలుపుకోవాలి. ప్రత్యక్ష దేవుడైన సూర్యుడు, చంద్రుడు, వీళ్ళందరికీ మనం రోజు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉండాలి. మన లైఫ్లో ఎవరైతే కానీ మనల్ని ఇష్టపడకుండా ఎన్నో విధాలుగా మిమ్మల్ని కష్టపెట్టిన వాళ్ళకి ఫర్గివ్నెస్ ఇవ్వాలండి. క్షమాగుణం అనేది ప్రతి ఒక్క మనసులో ఉండాలి, ప్రతి ఒక్కరి మనిషిలో ఉండాలి. క్షమాగుణం ఎప్పుడైతే మనం దాన్ని ఎంతకంత యూస్ చేస్తూ ఉంటామో అంతకంత నెగటివిటీ మీలో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ యూనివర్స్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ యూనివర్స్. మీ తల్లిదండ్రులకి కానీ, మీ గురువులకి కానీ, మీ తోటి స్నేహితులకే కానీ, మీ ఆప్త మిత్రులకే కానీ, బంధుమిత్రులకే కానీ, ఏదైనా కానీ మీ వల్ల ఏదైనా ప్రాబ్లం అయితే ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, సారీ అని మీ మనసులో మీరు అనుకోవడం వల్ల ఆ ఆత్మ వాళ్ళు శాంతించి వాళ్ళ నుంచి కూడా మీకు పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి. మీ లైఫ్లో కూడా పాజిటివ్ అన్నది లైఫ్లో చేంజ్ అవుతూ ఒక మంచి ఆనందదాయకమైన లైఫ్ని లీడ్ చేయడానికి చాలా దోహదపడుతుంది. ఇదొక మంత్రంగా, ఇదొక అఫర్మేషన్గా డైలీ మీరు లేవగానే 11 సార్లు తలుచుకోవాలి. ఈరోజు ఈ లైఫ్ని ఇలా మనకు శ్వాసతో నిలిపిన పరమదేవుడైన మహాదేవునికి, మహాశివునికి మనం మార్నింగ్ లేవగానే ఇవాళ ఇంకో రోజు మాకు ఊపిరితో ఇచ్చావు దేవుడా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ మీ వన్ మోర్ డే ఇన్ మై లైఫ్, మేకింగ్ మీ పాజిటివ్ ఎనర్జీ, మేకింగ్ మీ పవర్ఫుల్ ఎనర్జీ, మేకింగ్ మీ అనే గుడ్ పాత్ నడిపిస్తున్నందుకు, నన్ను చాలా ప్రోత్సహించి నాకు ఇంత అందమైన లైఫ్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పుకోవడం ప్లీజ్ మర్చిపోకండి. ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. మనకి ఈ లైఫ్ని ఇచ్చిన భగవంతునికి థ్యాంక్స్ చెప్పాలి, మనకు నేర్పించిన గురువులకి థ్యాంక్స్ చెప్పాలి. ఆ దేవుడైన మన పేరెంట్స్ అండి, వాళ్ళు స్వతహా మనకు పార్వతీ శివుల్లాగా. సో తప్పకుండా తల్లిదండ్రులకి మీరు బ్లెస్సింగ్స్ తీసుకోండి. బయటికి వెళ్తున్నప్పుడు ఎప్పుడు మీరు వెళ్ళినా కూడా వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం వల్ల హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని ఖచ్చితంగా చెప్తున్నాను. ఇది లైఫ్లో మీరు పాటించండి. తల్లిదండ్రులు మీ దగ్గర ఉన్నారంటే అంతకన్నా అదృష్టవంతులు ఇంకెవ్వరూ లేరు. ఆ తల్లిదండ్రుల దీవెనలు దేవుడే మిమ్మల్ని దీవించినట్టుగా ఉంటుంది. ఏ తల్లిదండ్రులు కూడా మన పిల్లలకి చెడు అవ్వాలని కోరుకోరు, చెడు అవ్వాలి అని శపించరు. సో ప్లీజ్ ఆ ప్యూర్ సోల్ కల్మషం లేని అంటాం కదా, కల్మషం లేని ఆ తల్లిదండ్రుల దీవెనలు ఎంతగానో ఫలిస్తాయండి. మీరు ఇది ఖచ్చితంగా నోట్ చేసుకోండి బుక్లో. తల్లిదండ్రులు మీ దగ్గర పెట్టుకొని వాళ్ళకి సేవ చేయండి. భగవంతునికి సేవ చేసినట్టే మీరు డైరెక్ట్ అది
అది నేను నా ఓన్గా ఎక్స్పీరియన్స్ అయి చెప్తున్నాను. మీరు ఒక్కసారి అది చెయ్యండి. మీ తల్లిదండ్రులు కనుక మీరు ఎక్కడైనా అనాథాశ్రమంలో పెట్టి ఉంటే ప్లీజ్ దయచేసి నేను చేతులు జోడించి మీకు మొక్కుతున్నాను, మీ దగ్గర తెచ్చి పెట్టుకోండి. మీలో ఉన్నంతలోనే వాళ్ళని మంచిగా చూసుకోండి. వాళ్ళ దీవెనలో మీకు చాలా పాజిటివ్ ఎనర్జీస్ ఇస్తాయి. మీకు అనుకున్న కోరికలు కూడా తీరే అంత పవర్ఫుల్ బ్లెస్సింగ్స్ ఉంటుందండి తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్లో. సో తప్పకుండా ప్రతి ఒక్కరు బయటికి వెళ్ళే ముందు తల్లిదండ్రులు దీవెనలు తీసుకోనండి. వాళ్ళ పాదాలకు నమస్కరించి వెళ్ళడం ద్వారా కూడా మీరు వెళ్ళే పనిలో కూడా ఎన్ని ఆటంకాలు ఉన్నా తప్పకుండా 100కి 80% అక్కడే నశించిపోతాయండి. ప్రాబ్లమ్స్ అన్నది రాదు. సో మీరు ఇది అనువదించండి, ఆస్వాదించండి. నేను చెప్తే మీకు తెలియదు కదా, చేస్తే తెలుస్తుంది. సో తల్లిదండ్రులు దీవెనలు తీసుకోండి, గురువుగారి దీవెనలు తీసుకోండి. ప్రత్యక్ష దైవమైన సూర్యచంద్రులకి డైలీ నమస్కారం చేయండి, సూర్యుడికి నీళ్లు పోయండి, తులసి చెట్టుకి నీళ్ళు పోయండి, గ్రీనరీని పెంచండి. ఇవన్నీ కూడా న్యూమరాలజీలో మనకు చాలా రెమెడీస్ కింద చెప్పబడిందండి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆస్వాదించి దీని ఫలితాలను పొందినట్టయితే తప్పకుండా మీరు ఒక మంచి వైబ్రేషన్స్తో ఎదుగుదలకి కారణం అవుతున్నారని మీకు తెలుస్తుంది. ఈ నడవడికలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రక్రియని అవలంబించి ప్రతి ఒక్కరు కూడా దీనిని ఆస్వాదిస్తూ దానికి వచ్చే ఫ్రూట్స్ కానీ ఫలితం కానీ పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.